హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్యను. నేనైతే 2 జాకెట్లు ఒకేసారి కట్ చేస్తున్నా. ఇప్పుడు వెనక భాగం ఓన్లీ మీకు హ్యాండ్స్ మాత్రమే చూపించబోతున్నా. ఈ వీడియోలో స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తా ఫ్రెండ్స్. ఇక ఓపెన్స్ అయితే అవతల వైపు వేసుకోవాలి, మన ఫోల్డింగ్ ఏమో మన వైపుకు ఉండాలి. చూడండి, 2 జాకెట్లు ఒకటే సైజ్ జాకెట్లు అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. దానికి కావాల్సింది కత్తెర, మార్కర్ అండ్ టేప్ అయితే కావాలి. లెంత్ ఎలా చూసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. నడుము కొలత నుంచే చుట్టు కొలత, నడుము ఫస్ట్ చూసుకోవాలి లూజ్ ఎంత ఉందనేది. దాన్ని బట్టే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లెంత్ ఎంత వచ్చిందో చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక 35 వచ్చింది ఫ్రెండ్స్. 35లో 4వ వంతు తీసుకోవాలి మనం. సంఖ నుంచి 2 సంఖలు మళ్ళీ కొలుసుకోవాలా. ఇక పొడుగేమో పైన భుజం నుంచి కింద టక్స్ వరకు పొడవు చూసుకోవాలా ఫ్రెండ్స్. టైం చూడండి, 14 వచ్చింది. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి కుట్ల కోసం. అలాగనే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఈ నడుము కూడా చూసుకోవాలి. అట్నే జాకెట్ కొలత అట్లా తీసుకోవచ్చు, లేకపోతే జాకెట్ తోటి కూడా తీసుకోవచ్చండి. 2 విధాలుగా తీసుకోవచ్చు. నేనైతే జాకెట్ తోటి తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మీకు అర్థం కావాలంటే జాకెట్ తోటి, కొత్త వరకు అయితే జాకెట్ తోటే తీసుకోవాలి. ఇగో ఓపెన్స్ అయితే ఇటువైపు ఉన్నాయి, ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంది. మరొకసారి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఫోల్డింగ్కి వెళ్ళే కట్ చేయాలి ఫ్రెండ్స్. మన అవతల వైపు కట్ చేయొద్దు, ఎందుకంటే ముక్కలు విడైపోతాయి, నడుము వెనుక భాగం కట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫోల్డింగ్ మాత్రం మన వైపు ఉండాలి, ఓపెన్స్ అయితే అవతల వైపు ఉండాలి. అటు ఇటు అడ్జస్ట్ అయితే మంచిగా సెట్ చేసుకోండి. నాకైతే బాగానే ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకొని మీరే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా లేకపోతే ఎస్తాసులు ఉంటే స్కేల్ తోటి గీసుకొని కట్ చేసుకోండి. నాకైతే కరెక్టే ఉంది కనుక నేను కట్ చేయట్లేను. ఇక భుజం కాంచాలి వెనక టక్స్ వరకు అయితే మన పొడుగు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎట్లా ఉందో అలా పెట్టుకోవాలి. ఇటు పెట్టుకోవచ్చు మనం. ఇటు టేప్కి ఉన్నా కూడా ప్లేస్ అటుక పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సిస్టమ్ మన చైరోకి ఎలా ఉంటే అలా తీసుకోనండి. హాఫ్ ఇంచ్ కుట్లకైతే వదిలిపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. లేకపోతే ఇటు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటు మనకు అవైలబుల్ మన చైరోకి ఎలా ఉంటే అట్లా తీసుకోండి. నాకు చైరోకి ఇలా అనిపించింది, మళ్ళీ ఇటు తీస్తున్నాను. స్టేజ్ చూసుకోండి, ముడత లేకుండా చూసుకోవాలి. ముడుతున్నదనుకో ఒక క్లాత్ గుంజినట్టు వస్తుంది ఫ్రెండ్స్, మంచిగా రాదు. ఇగో ఎడ్జెస్ అయితే నేను కట్ చేస్తున్నా. కింది వైపుది ఎడ్జెస్ మంచిగా లేదు, కట్ చేస్తున్నా నేను. మీరు సమగ్రంగా చేసుకోండి ఫ్రెండ్స్. స్కేల్ ఉంటే స్కేల్ తోటి కట్ చేసుకోండి. నాకు అలవాటు కనుక చేతితోటే కట్ చేస్తున్నాను అండి. ఇంకా భుజం నుంచి నడుం వరకు చూసుకోవాలి. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కుట్ల కోసం, ఓకేనా. మార్కింగ్ ఎలా ఉంటే అలా యాజ్ చీజ్గా పెట్టేసుకోండి. నడుము కొలత తీసుకోండి. చూడండి, మన టేప్ తోటి కూడా కొలత కూడా అలాగనే రావాలి. 13 వస్తే 13కి హాఫ్ ఇంచ్ కలిపితే 15 వచ్చింది మొత్తం. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలవాలి. పెద్ద సైజ్ అండి, 40 సైజ్ ఇది మ్యాక్సిమం. కుట్లతో సహా అయితే 40 సైజ్ వస్తుందండి. ఇప్పుడు 35. ఏది మన కుట్లు అటు ఇటు పెట్టుకోలేదు ఫ్రెండ్స్. మనం అట్లా 4 మడతలు వేసుకొని లూజ్ చూసుకోవాలి. ఇటు 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే వెనక టక్స్ల కోసం చూపిస్తే చూడండి. అవి వెనక టక్స్లు కోసం 2 ఇంచులు అయితే ఎక్కువ పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా. అయితే దీంట్లో మీకు అర్థం కావాలంటే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. కొత్త వారు అయితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో సంఖ నుంచి మనం కింది సంఖ నుంచి పైన మనం చేతుల హ్యాండ్స్ అతికేస్తాం చూడు, ఆ కుట్టు వరకు పెట్టుకోవాలి. అదేంటంటే మనం హామ్ రౌండ్ ఐడల్ పడినట్టు అది మనకు మ్యాక్సిమం కనబడుతుంది. అది ఎట్టుందో అట్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా టైట్ అయిపోద్ది చంక కాడ. దాని ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది చూడండి. ఇప్పుడేమో నడుము తీసుకుంటున్నా, దానికి కూడా దేనికైనా హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టలో పడిపోతుంది మనకు. మ్యాక్సిమం ఎంత ఉంటుంది ఎవరికైనా 5 బాగుంటుందండి. మొత్తం గల్ల ఏది సంఖ భుజం మినిమం 3 ఉంటుంది. ఏది గల్లనేమో 2 మీద 2 ప్యాంట్లు ఉంటుందండి. ఇష్టం వాళ్ళ గల్లని బట్టి పెట్టాలి ఫ్రెండ్స్. ఆ పైన ఎట్టు ఉంటుంది కింద కూడా అట్నే ఉంటుంది. డబ్బా గల్లు ఇచ్చుకోండి. అలానే ఏ స్టార్ వస్తే స్టారు, పలక వస్తే పలక, ఏ గల్లు వచ్చినా అలానే సెట్ చేసుకొని గీయాలి ఫ్రెండ్స్. ఆ నుంచి చూసుకోవాలి సంఖ తిప్పి ఎలా ఉంది. దీనికి దానికి అటాచ్మెంట్ ఉంది కదా, అది తీసుకుని సేమ్ ఉంటుంది. 6 వచ్చింది చూడండి. మ్యాక్సిమం 35 నుంచి 40 వరకు 6.5 పెట్టుకోవాలి. సంఖ ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కువ పెడితే లూజ్ వస్తుంది, తక్కువ పెడితే టైట్ వస్తుంది. ఇక్కడ హామ్ రౌండ్ వచ్చేసి 1.5 తీసుకోవాలండి ఎవరికైనా. 1 అయితే తీసుకోవద్దు. 1 తీసుకున్నారనుకో చంక టైట్ అయిపోతుంది, మన ముడత వస్తుందండి. అట్లా తీసుకోకండి. ఎట్లున్న యాటిస్టిక్స్ డయాగ్రామ్ వేసినట్టు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారు అయితే మన క్లాత్ ఇటు పోతే అటు మనం ముందరకు పోకుండా జరగాలి. కూర్చుంటే కానీ కట్ చేయవద్దు. కట్ చేసినాం అనుకో జాకెట్ ఖరాబ్ అయిపోతుంది. అది ఎట్లుంటే అట్లా. నాకు అలవాటు అయింది కనుక కూర్చున్నాను కాంచెల్లి నేను కదులుతున్నాను. నా చెయ్యి అటు ఇటు తిరగకుండా ఒకటే టేబుల్లో తిరుగుతుంది, నాకు అలవాటు ఫ్రెండ్స్. మీరేమో ఆ క్లాత్ ఎట్లుంటే అటు తిరిగి కట్ చేసుకోండి, అట్లయితే సులువుగా వస్తుంది మీకు. వెనక భాగం అయితే కట్ అయిపోయిందండి. వెనక టక్స్ మనం 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుంది, ఎందుకంటే వెనక టక్స్ పెట్టుకోవడానికే. నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి. కొత్త వారికి అయితే షేర్ చేయండి.
కొత్త వారి కోసం స్పెషల్గా చెప్తున్నా, ఇదైతే మరీ రెండుసార్లు మళ్ళీ ఒకసారి చూడండి, ఫార్వర్డ్ చేసి చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి మనం, యాజ్ ఇట్ ఈస్గా అలాగనే ఉంటుంది కదా, ఇంకొక మడత వేసుకోండి ఫ్రెండ్స్. అయితే 4 మడతలు వస్తాయి, 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడేమో నాకు 8 మడతల మీద ఉంది, ఎందుకంటే రెండు జాకెట్లు కనుక అట్లా. ఎందుకు మళ్ళీ కట్ చేయకుండా ఒకటే సైజు కదా, ఒకటేసారి వేస్తుంది. ఇంకో ఎట్టుండే అట్నే డయాగ్రామ్ చేసుకోండి. మనకేమో 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ కోసం. ఓకేనా, దానికి హెమ్మింగ్ లేదండి. ఇప్పుడు మన సింగిల్ జాకెట్లే కదా మనం కట్ చేసేది, 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోండి. మనం మరోసారి చెప్తున్నా, హెమ్మింగ్ కోసం అయితే ఎక్కువ పెట్టుకోవాలి. ఇక ఆడ నుంచి మన భుజం ఎలా ఎట్టుందో అట్టే యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ వేయండి, అట్లయితే ఈజీగా అయిపోతుంది. కొలతలు తీసుకున్నా కూడా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. గజులు స్ట్రేట్ తీసుకున్నాను నేను, దానికి 3 ఇంచులు కిందికి సంకదింపు ఎవరికైనా 3-3.5, అంతకంటే ఎక్కువ అయితే పెట్టొద్దు, అంతకంటే తక్కువ కూడా పెట్టుకోవద్దు. కరువు తీసుకోవడానికి 1 ఇంచ్ లోతుగా తీసుకోవాలి. కరువు మంచిగా వస్తుందండి, ముడతలు లేకుండా రావాలంటే ఇదే బెస్ట్ టిప్ అండి. చంక పేలికలు ఒక్కొక్కరు పడతాయండి. క్లాత్ అయితే ఇది పెద్ద సైజు క్లాత్, ఇది 100 సెంటీమీటర్ల క్లాత్ కనుక ఈ చంక పేలికలు అయితే పడదండి. పర్ఫెక్ట్ వచ్చింది నాకైతే. 80 సెంటీమీటర్